హాయ్ అండి. ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను మాత్రం యూట్యూబ్లో చూసిన, మీరు కూడా చూసినలో లేదో కామెంట్ చేయండి. ఆ స్టోరీ నా స్టైల్లో నేను చెప్తా. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేసి, దేవుడా మాకు చాలా కష్టం ఉంది, నా కష్టం నేను భరించలేకపోతున్నా, నా కష్టాలను వెనుకకు తీసుకోవా ప్లీజ్ అని బతిమలాడిల్లంట. కష్టం అనేది వెనుకకు తీసుకోవడం అనేది జరగదు, కానీ ఒకరి కష్టం అనేది ఒకరికి ఇస్తా, మీరే డిసైడ్ చేసుకొని ఒకరి కష్టం ఒకరు తీసేసుకోండి అని అన్నాడంట. అని అంటే ఒకరి కష్టం ఒకరు సరే అని చెప్పి తీసుకున్నారంట. తీసుకుంటే వద్దు స్వామి, నా కష్టం నాకే కావాలి, నా కష్టమే ఈజీగా ఉంది వాడి కష్టం కంటే అని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిల్లంట. అట్లుంటుంది. వేరే వాళ్ళ కష్టాలతో పోల్చుకుంటే మన కష్టం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. అందంలోనైనా ఏది కానీ వేరే వాళ్ళతో మనం ఎప్పుడు పోల్చుకోవద్దు. మనకున్నదే మనకు గ్రేటు. మనకి ఏది కావాలనో అదే మనకి వస్తుంది, మనకి ఏది అవసరమో అదే మనకు ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్?